వినాయక్ దగ్గరికి వెళ్దాం. ఎర్రగుంట్ల నుంచి అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ వినాయక్, సో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం చూస్తున్నాం. నిన్న గంటల తరబడి వెయిట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారో వినడానికి. అనేక వర్గాల ప్రజలు వివిధ జిల్లాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి. ఎర్రగుంటలో ప్రస్తుతం మీరున్నారు, ఏంటి అక్కడ సిచ్యువేషన్? మీ దగ్గర ఇన్పుట్ చెప్పండి. రెండో రోజు ఆలగడ్డ నుంచి ప్రారంభమైన తర్వాత ఈ ఎర్రగుంటలకు చేరుకుంటారు. ఇక్కడ స్థానికులతోటి ముఖాముఖి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యని చెప్పుకొని ఈ నేపథ్యంలో ముఖాముఖి కార్యక్రమం ఎలా ఉండబోతుంది, అదేవిధంగా కొంతమంది స్థానిక రైతులు కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా అంటే స్థానిక రైతులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది బెనిఫిషియర్స్ కావచ్చు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రితో కొంతమంది మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా వారు ఈ యాత్ర గురించి మాట్లాడతారు, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సరే, ముందుగా రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ కార్యక్రమంలో మనం చూస్తే కనుక మీతోటి ముఖాముఖి నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఏ విధంగా మీరు ఈ పాలన మీద సంతృప్తి వ్యక్తం చేస్తారు? 5 ఏళ్లలో మీకు రైతులుగా మీకు ఎటువంటి బెనిఫిట్స్ పొందారంటే ఏం చెప్తారు మీరు? మాకు బెనిఫిట్స్ సార్, మామూలుగా రైతులకు సకాలంలో నీళ్లు అందిస్తున్నారు, సకాలంలో విత్తనాలు వస్తున్నాయి, సకాలంలో మందులు వస్తున్నాయి, సత్వాయిలలో కానీ ఏమిట్లలో కానీ అన్నీ సకాలంగా ఉన్నాయి. పోతే మాకు ఏ ప్రాబ్లం లేవు, రేట్లు కూడా బాగా అబ్బుతున్నాయి. రైతు భరోసా ఇచ్చినాడు, పంట నష్టం ఇచ్చినాడు, డబ్బులు బాగా టయానికి ఇస్తున్నాడు. పోతే సార్ నేను హ్యాండిక్యాప్ట్, నాకు పింఛను కూడా వస్తుంది, మా భార్యకు కూడా వస్తుంది, ఆమెకు కూడా. మాకు ప్రభుత్వం సక్రమంగా ఉంది సార్. మా ఎమ్మెల్యే గారు కూడా రోడ్లు కానీ బిల్డింగులు కానీ వసతులు బ్రహ్మాండంగా చేసినాడు. ఇక్కడ మరొక రైతు రావడం జరిగింది. ఆయన నాగలు తీసుకుని ముఖ్యమంత్రికి బహుకరించడం కోసం రావడం జరిగింది. ఒకసారి మీరు చూపిస్తారా నాగలేసు? మీరు ఏం చెప్తారు అసలు? సార్, మాకు రైతు పరంగా అయితే జగనన్న సంక్షేమ పథకాలను సంక్షేమ ఫలాలు అంటాం సార్ మేము. మాకు రైతు పరంగా అయితే సార్ మాకు నష్టపోయినప్పుడు మేము 2020లో నివార్ తుఫాను వల్ల చాలా నష్టపోయాం సార్. వరి పంట పూర్తి నీటి మట్టం అయినప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చి సర్వే చేయించి మనకు జగనన్న తోడుగా ఉన్నాడు, మనకు ధైర్యం కల్పిస్తాడనే ధైర్యంతో మా సర్వే పూర్తి చేసి మా మండలంలో మాకు అందులో సర్వే పంపించడానికి వితిన్ 1 నెల లోపే మాకు అకౌంట్లో డబ్బులు జమ జరగడం జరిగింది సార్. 2020లో డిసెంబర్లో జరిగిన తుఫాను, మళ్ళీ 2021లో సార్ గులాబ్ తుఫాను వల్ల మళ్ళీ నష్టపోయాం సార్. మా మండలము మేము నష్టపోతే మళ్ళీ జగన్న ద్వారా మీకు చేపిస్తానని మా ఎమ్మెల్యే ధైర్యం చెప్తే మళ్ళీ మా అకౌంట్లో నెలకే మాకు ఇటువంటి నష్టపరిహారాలు ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ కూడా జరగలేదు సార్. తొందరగా నెలలోపే మాకు అకౌంట్లో డబ్బులు పడింది సార్. మాకు చాలా సంతోషంగా ఉన్నాం సార్. మొత్తంగా ఈ ఎర్రగుంట్లలో స్థానికులందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రితో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అనేది వారంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఆలగడ్డ నుంచి రెండవ రోజు బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఆయన మధ్యాహ్నం లోపున ఇక్కడికి చేరుకుని స్థానికులతోటి ముఖాముఖి నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా చూస్తే కనుక చాలామంది లబ్ధిదారులు కావచ్చు, రైతులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వీరంతా కూడా ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. హరి ఓకే వినాయక్.